ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఒంగోలు ట్రాఫిక్ సిఐ జగదీష్ మరియు వారి సిబ్బంది మైనర్లు వాహనాలు నడుపుతున్న ఘటనలను గుర్తించారని తెలిపారు. అందులో భాగంగా నగరంలో వాహనాలు నడుపుతున్న మైనర్లకు 5,000 రూపాయలను జరిమానా విధించి వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించామని అన్నారు. మైనర్ పిల్లలకు వాహనాలు నడపడానికి అనుమతి ఇవ్వకూడదని, ఇలాంటి అనుమతితో ఏదైనా ప్రమాదం జరిగితే తల్లిదండ్రులు చట్టపరంగా బాధ్యులవుతారని వారికి హెచ్చరికలు జారీ చేశారు. ఇది మొదటి తప్పిదంగా పరిగణించి కేవలం జరిమానా మాత్రమే విధించామని, ఇకపై ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదని ఆయన సూచించారు. అదేవిధంగా ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్లో డ్రైవింగ్, సరైన పత్రాలు లేని వాహనాలపై కూడా జరిమానాలు విధించామని సిఐ జగదీష్ తెలిపారు. అందరికీ నమస్కారం అండి. మా ప్రకాశం ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఈరోజు స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఇదంతా స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది. మనకి మైనర్ డ్రైవింగ్స్, స్పీడ్ డ్రైవింగ్స్, డ్రంక్ అండ్ డ్రైవ్ వీటి మీద స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఈ మైనర్ డ్రైవింగ్ మీద ఉదయం నుంచి కూడా డ్రైవ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఎవరైతే మైనర్స్ 18 సంవత్సరాల లోపు ఉన్నారో, లైసెన్స్ లేకుండా రోడ్లు ఎక్కి బండి మీద తిరుగుతున్నారో వాళ్ళందరినీ పట్టుకొని రావడం జరిగింది. అందరూ వాళ్ళ పేరెంట్స్ పిలిపించి, తల్లిదండ్రులు పిలిపించి తల్లిదండ్రుల ముందే వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి వెహికల్ కూడా మన కొత్త ఎంఈ యాక్ట్ ప్రకారం మైనర్ డ్రైవింగ్ చేసిన వాళ్ళకి మొదటిసారి 5,000, అదే రెండోసారి దొరికితే 10,000 ఫైన్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా 5,000 ఫైన్ వేసి ఈరోజు ఫస్ట్ వార్నింగ్ కింద తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించడం జరుగుతుంది. దయచేసి పట్టణ ప్రజలు గుర్తుంచుకోండి, ఈ 18 సంవత్సరాల లోపున్న మైనర్ పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో కూడా బండి ఇవ్వద్దు. బండి ఇచ్చిన తర్వాత వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ ఉన్న ఆలోచనకి ఏం చేస్తారో అర్థం కాదు. బండి మీద ఉండేటప్పుడు ఎవరికైనా ప్రమాదం వాళ్ళకైనా జరగవచ్చు, లేదా అవతల వాళ్ళకైనా ప్రమాదం చేకూర్చవచ్చు. ఒకవేళ ఆ విధంగా జరిగే సందర్భాల్లో ఓనర్ ఎవరైతే ఉంటారో వెహికల్ ఓనర్ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవాల్సి జరుగుతుంది. కాబట్టి అందరూ గుర్తుంచుకోండి, మైనర్లకి ఎట్టి పరిస్థితులు ఇవ్వద్దు. బండి లైసెన్స్ 18 సంవత్సరాలు నిండిన తర్వాత లైసెన్స్ పెట్టుకొని జాగ్రత్తగా బండి ఇచ్చినా పర్వాలేదు. ఇవన్నీ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తారని పట్టణ ప్రజలు మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.